నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. జీహెచ్ఎంసీపై కీలక విషయాలు వెల్లడించిన అధికారులు. శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని సభలో నిరసనలు. పొంగులేటి కుమారుడు కబ్జాకు యత్నించారన్న భూమి పరిశీలించిన బీఆర్ఎస్. కాంగ్రెస్ నేతలు క్లస్టర్లు అక్రమంగా నడుపుతున్నారని కేటీఆర్. డేటింగ్ యాప్లో మౌనిక పరిచయమైందన్న రవీంద్ర. 3.5 లక్షలు ఇచ్చినా ఇంకా డిమాండ్ చేయడంతో చంపేసినట్లు వెల్లడి. రష్యాలోని నార్త్ కాకసస్ నుంచి ముంచెత్తిన వరదలు. కొట్టుకుపోయిన వంతెనలు, చీకట్లోనే మగ్గుతున్న లక్షలాది మంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ సస్పెండ్ చేశారు. సభా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారాన్ని లేవనెత్తారు. ఈ సంస్థపై తక్షణమే హౌస్ కమిటీ వేయాలని, అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొంగులేటిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో పోడియం వద్దకు దూసుకెళ్లారు. సభ నిర్వహణకు సహకరించాలని మండలి చైర్మన్ పలుమార్లు కోరారు. మంత్రి శ్రీధర్బాబు సైతం సభ నిర్వహణకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ నిరసన కొనసాగించడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఇవాళ ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించేశారు. ఈరోజు పెద్దల సభ, ఇది పెద్దలకు సభ అంశంకి వచ్చే వరకు మేము చాలా బాధకరంగా కూడా చెప్తా ఉన్నాం. చైర్మన్ సార్, ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 of Rule 308 of the Council rule, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepelli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni, Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni. Please. Motion moved. The question is that under sub-rule 2 of Rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the House for today. Please, దయచేసి నేమ్ చేసిన వాళ్ళంతా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నా. పశ్చిమాసియాలో 5వ వారానికి చేరుకున్న యుద్ధ జ్వాల ఆగడం లేదు. ఇరాన్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్లోని తబ్రీజ్ నగరంలో ఉన్న ఒక పెట్రోకెమికల్ ప్లాంట్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. దీనివల్ల టెహ్రాన్ సహా పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గత 24 గంటల్లో లెబనాన్పై జరిగిన దాడుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతోంది.
కువైట్లోని ఒక విద్యుత్ ప్లాంట్పై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించాడు. ఈ విషయాన్ని కువైట్ ప్రభుత్వం ధృవీకరించింది. గల్ఫ్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 8 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న డ్రోన్ క్షిపణి దాడులు అక్కడ నివసిస్తున్న ప్రవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఈ పరిణామంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయి. మరోవైపు యెమెన్కు చెందిన హూతీ రెబెల్స్ ఇజ్రాయెల్పైకి 2 డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు. వీటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దక్షిణ లెబనాన్లోనూ జరిగిన దాడిలో ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ శాంతి పరిరక్షకుడు మరణించారు. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ యత్నిస్తోంది. ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశం అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వివరాలు వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్పై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయని ఆయన పేర్కొన్నారు. చర్చలకు సంకేతంగా ఇరాన్ ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుందని ఇషాక్ దార్ తెలిపారు. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా పాకిస్తాన్ జెండా కలిగిన మరో 20 నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతినిచ్చిందని చెప్పారు. చర్చల కోసం చేస్తున్న తమ చొరవకు సౌదీ అరేబియా, తుర్కీ, ఈజిప్ట్ దేశాలతో పాటు చైనా కూడా పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ దేశాలు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 19న రియాద్లో మొదటి సమావేశం జరగగా ఇప్పుడు ఇస్లామాబాద్లో 2వ దఫా చర్చలు జరిగాయి. వచ్చే వారంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్కు అత్యంత కీలకమైన చమురు టెర్మినల్ అయిన కర్గ్ ద్వీపాన్ని అమెరికా సైన్యం ఆక్రమించుకునే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ చమురు నిల్వలపై ఆయనకున్న ఆసక్తిని బయటపెట్టారు. ఇరాన్ వద్ద బలమైన రక్షణ వ్యవస్థలు లేవని, ఆ ద్వీపాన్ని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికా అక్కడ కొన్ని సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ స్వయంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణానికి అనుమతి ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. మొదట 10 పాకిస్తానీ జెండా ఉన్న ట్యాంకర్లను పంపారని, ఇప్పుడు మరో 20 నౌకలను అనుమతించారని చెప్పారు. ఇరాన్ తనకు ఇస్తానన్న బహుమతి ఇదేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల కాల్పుల విరమణ ప్రణాళికకు ఇరాన్ సానుకూలంగా స్పందించిందని ట్రంప్ చెప్పారు. చర్చలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. అమెరికా సైనికులు తమ భూభాగంలో అడుగుపెడితే గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల వంట గ్యాస్ సరఫరాపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గృహ అవసరాల కోసం సబ్సిడీ కిరోసిన్ పంపిణీకి తాత్కాలికంగా పునరుద్ధరించింది. వంట గ్యాస్ కొరతను అధిగమించడానికి 60 రోజుల పాటు అత్యవసర ప్రాతిపదికన కిరోసిన్ కేటాయింపులు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఇప్పుడు కిరోసిన్ అందుబాటులోకి రానుంది. ఈ కిరోసిన్ కేవలం వంట, దీపాల వెలుగు వంటి ప్రాథమిక గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా రేషన్ షాపుల ద్వారానే కాకుండా ఎంపిక చేసిన ప్రభుత్వ పెట్రోల్ బంకుల ద్వారా కూడా కిరోసిన్ పంపిణీకి అనుమతి ఇచ్చారు. సర్వీస్ స్టేషన్లలో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా వచ్చే ఎల్పీజీ దిగుమతులకు ఆటంకం ఏర్పడుతోంది. దీనివల్ల దేశీయంగా వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కిరోసిన్ను ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తెచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వంట గ్యాస్ సమస్య లేకున్నా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని శుద్ధి కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యం మేర పనిచేస్తున్నాయని, చమురు నిల్వలు సైతం సంతృప్తికరంగా ఉన్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారుతున్న వారికి అనుమతులను సులభతరం చేయడం ద్వారా నగర గ్యాస్ పంపిణీ నెట్వర్క్ల విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొంది. రోజువారీ రీఫిల్ సిలిండర్
డెలివరీలు 55 లక్షలు దాటాయని, వీటిని దారి మళ్లించకుండా కట్టడి చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించింది. అతడు నేవీ ఉద్యోగి. భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళింది. స్నేహితురాలని ఫ్లాట్కు పిలిపించుకున్నాడు. ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అతడి ఫ్లాట్కు వెళ్లి చూసిన పోలీసులను అక్కడి సన్నివేశాలు షాక్కు గురిచేశాయి. విశాఖలో జరిగిన ఈ అమానుష ఘటన గగురుపాటుకు గురిచేస్తోంది. విశాఖకు చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతని సొంత ఊరు విజయనగరం జిల్లా రాజా. ఉద్యోగరీత్యా విశాఖ ఎల్బీ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. భార్య నెల క్రితం ప్రసవం కోసం విజయనగరంలోని పుట్టింటికి వెళ్లారు. విశాఖకు చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. ఆదివారం రాత్రి మౌనికను రవీంద్ర తన ఫ్లాట్కు పిలిపించుకున్నాడు. ఏం జరిగిందో ఏమో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. శరీర భాగాలను సగం ఫ్రిడ్జ్లో పెట్టి మరో సగం భాగాన్ని గోనె సంచిలో కట్టాడు. తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. రవీంద్రను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు ఫ్రిడ్జ్లో 2 మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. తలభాగం కనిపించకపోవడంతో రవీంద్రను పోలీసులు ఆరా తీశారు. మౌనిక తలను పెందుర్తి సమీపంలో పడేసినట్లు నిందితుడు చెప్పాడు. యువతి తనను డబ్బు కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించాడు. మౌనిక హత్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ డేటింగ్ యాప్లో రవీంద్రకు మౌనిక పరిచయమైనట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 3.5 లక్షల రూపాయలు మౌనికకు ఇచ్చినట్లు రవీంద్ర పోలీసులకు తెలిపాడు. ఉద్యోగ ఐడి కార్డు కూడా తీసుకుని మౌనిక తనను డబ్బు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు విశాఖ ఎల్బీ నగర్లోని కీర్తి అపార్ట్మెంట్కు మౌనిక వచ్చారు. ఫ్లాట్కు వచ్చిన కాసేపటికే రవీంద్ర మౌనిక మధ్య ఘర్షణ మొదలైంది. గొడవ తర్వాతే హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మౌనిక హత్య కోసం ముందస్తుగానే రవీంద్ర గాజువాకలో కత్తులు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. మౌనిక శరీరాన్ని 3 ముక్కలుగా చేసిన రవీంద్ర 2 భాగాలను ఫ్రిడ్జ్లో ఉంచి తల భాగాన్ని విశాఖ దారపాలెంలో పడేశాడు. ఆమె ఫోన్ను దారపాలెం తోటల్లో తగలబెట్టాడు. ఫ్లాట్లో రక్తపు మరకలు తుడిచేసి వాసన రాకుండా సెంటు కొట్టాడు. హత్య విషయాన్ని స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. స్నేహితుడు హెచ్చరించగా గాజువాక పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు. నీరైందట ఇంటికి వచ్చి మరి ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా మాట్లాడడం కానీ చాలా డీసెంట్గా ఉంటాడట. ఆయన ఎవరితో మాట్లాడడం కానీ ఏమీ లేదట. వాళ్ళ ఫ్యామిలీతో దిగారు. తర్వాత 2 నెలలు మాత్రమే ఆవిడ ఉన్నారట. తర్వాత డెలివరీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మరి ఆవిడ రాలేదు. కానీ ఈ అమ్మాయి అయితే ఎప్పుడు రావడం అయితే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు చూడలేదని చెప్తున్నారు. వాళ్ళందరినీ అడిగితే ఎవరు మేము చూడలేదు, ఎప్పుడు రావడం నిన్న అయితే మరి ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదట వాళ్ళకి. కానీ మరి ఎందుకు చంపాడన్న విషయం అయితే మనకు తెలియదు. కాకపోతే చాలా క్రూరంగా మాత్రం చంపాడు. దానికి మా ఎల్బీ నగర్ అందరూ కూడా భయగ్రస్తులయ్యి అందరూ కూడా బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. నైట్ అండి పోలీసులు అది వచ్చాక వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. డోర్ బ్రేక్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు మా ప్రెసిడెంట్ గారిని అది పిలిచారు. పక్కన ఉంటాం కదా, అందరినీ పిలిచారు పోలీసు వాళ్ళు, మీరు అందరూ ఉండండి అంటే అందరం వచ్చి నిల్చున్నాం బయట. అంతే 1 year అవుతుంది అనుకుంటా. నార్మల్గానండి బాగానే ఉంటుంది. మాకు ఎవరో ఇలాగ వస్తూనే ఉంటారు కదా, అలాగే చూడడం తప్ప. కానీ అతను బాగానే ఉంటారులేండి. ఎవరితో మాట్లాడడం ఏం చేయడం అలా చేయరు. అతను మట్టుకు అతను వెళ్తారు వస్తారు అంతే, అంతవరకే. ఫ్యామిలీ అంటే వాళ్ళ మిస్సెస్ డెలివరీకి వెళ్ళిపోయింది కదా, ఇంకా ఒక్కసారి చూడడం ఆవిడకి కూడా మేము అంతగా చూడలేదు మేము ఆవిడని. అబ్బాయి కూడా ఎప్పుడో ఏదో షాప్కి దిగడం తప్ప చూడడం తప్ప, కానీ అంతగా మాట్లాడడము ఎప్పుడు మనతో ఎప్పుడు మాట్లాడలేదు అబ్బాయి. అంతా సైలెంట్గా చేశాడు అబ్బాయి అంతే. గుండె దళ్ళలాగా వచ్చింది మా ఫ్లాట్లోనే ఇలాగ జరగడం అంటే మాకు భయం వేసింది. ఇంట్లో దొంగలు పడ్డారు, కాళ్ళు చేతులు కట్టేసి బంగారం దోచేశారు అని ఓ మహిళ చెప్పగానే అంతా అయ్యో పాపం అనుకున్నారు. ఆ మహిళపై జాలి చూపించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ అమాయకురాలు కాదని తేల్చారు. బీమా సొమ్ము కోసం నాటకమాడిందని వెల్లడించారు.
కూడా లాక్ తీసుకోవాలి. డోర్లు ఎలా తీసారు? పద్ధతి కొట్టినట్టు చేతులు కడేహరా? చేతులు పళ్ళు ఏ టైంకి పోయినాయి కానండి. అంటే నాకు నేను లేతే టైం చూసుకుంటాను. బాత్రూమ్ వెళ్ళినా ఏసీ కట్టేసి చూసుకుంటాను. వాళ్ళు ఎక్కొట్టారు మనుషులు మనుషులు ఇలా ఉంటుంది. విన్నారుగా ఈ మహిళ మాటలు. ఇంట్లోకి దొంగలు చొరబడి నగలు దోచుకెళ్లారని చెబుతున్నారు. ఇది విని అయ్యో పాపం అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. అసలేం జరిగిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే దొంగలు వచ్చారని నమ్ముతారు కదా. బంగారం పోయిందంటే మా పిల్లలు కూడా అడగరు కదండి. ఇప్పుడు కూడా మా పిల్ల మొక్కలు నేను చూడలేను. అలా పాడు చేసినా కూడా ఇప్పటికీ నా కూతురు నేనేంటి ఒకవేళ ఇప్పుడు ఎక్కడో చోట నువ్వు విసిరేసానని చెప్తున్నావు కదా, విసిరేసిన బంగారం దొరికింది అనుకో. ఇప్పుడు ఎక్కడో చోట అది దొరికితే పట్టుగా బంగారం ఎవరికి వెళ్తుంది? నాకే వస్తుంది సార్. మరి అంత తెలుసు కదా విషయం. తెలుసు కాబట్టి నిజం ఒప్పుకున్నాను సార్. అది కూడా బయటికి వెళ్ళకూడదండి. ఇంకేమాత్రం నిజం ఒప్పుకుంటే నువ్వు సరే నేను సీసీ కెమెరా ఆ తాళం నేను చేశాను, అవన్నీ నేను అలాగా సీన్ క్రియేట్ చేశాను, అది కాదు నిజం ఒప్పుకోవటం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరానికి చెందిన మున్రు పద్మ అనే మహిళ పిల్లలు ఇద్దరు లండన్లో స్థిరపడ్డారు. ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. ఈ నెల 26న 4 దొంగలు తనను బంధించి బంగారం దోచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఆమె వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం, సీసీ కెమెరాల తీగలను తొలగించడం గమనించారు. వాటి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పద్మ కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరంలో దఫాలుగా 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కొని లాకర్లో పెట్టారు. నగలు కొనే సమయంలో వాటికి ఏడాది పాటు బీమా ఉంటుందని తెలుసుకున్నారు. దొంగతనం జరిగిందని చెబితే బీమా సొమ్ము దక్కించుకోవచ్చని భావించారు. అటు నగలు కూడా మిగులుతాయనే ఉద్దేశంతో నాటకానికి తెరలేపారు. చివరకు ఇదంతా బయటపడడంతో ఆమె తాను డ్రామా ఆడినట్లు పోలీసులు అసలు గుట్టు విప్పారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు చూడగా ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలోనే ఆవిడే సీసీటీవీ ఫుటేజ్ అన్నింటినీ కవర్ చేసినట్టుగా, మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా, వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయడము. ఏమిటి ఇలా జరిగిందని ఆవిడకి సీసీటీవీ ఫుటేజ్ చూపించి అడగగా ఇన్సూరెన్స్ ఉందండి బంగారానికి, ఇన్సూరెన్స్ కోసం చేసినట్టుగా ప్రాథమికంగా ఆధారం చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముందు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఎవరు రావడం జరగలేదు, ఆవిడ క్రియేట్ చేసిన స్టోరీ ఇదంతా. సార్ ఆవిడ రాయమండ్రి వెళ్ళి గోల్డ్ పెట్టానని తీసుకొచ్చాని, అసలు ఈ గోల్డ్ ఉందా సార్ లేదా సార్ ఆర్నమెంట్? అదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెప్తామండి. ఎక్కడ దొంగతనం అయితే జరగలేదు, ప్రాథమికంగా దొంగతనం జరగలేదు, ప్రూవ్ చేయాలి. ఆవిడ మీద గతంలో కూడా ఒక SC/ST కేసు ఉండడం జరిగింది కోరుకొండ PSలో 2/12. సో బహుశా క్రూయల్ బెట్ ఆఫ్ మైండ్ ఉండటం వల్ల కానీ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవడం ఆలోచనలు ఉండొచ్చు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. उन प्रश्नों को सिलेक्टेड चार्जेज में जाकर के लोगों से जानकारी प्राप्त करते हैं. ये फुल ड्रेस रिहर्सल होता है कि आगे जो वास्तविक कार्य होने वाला है उसके बारे में हमारा सिस्टम में अगर कोई और सुदृढ़ करने की ज़रूरत हो, उस एक्सपीरियंस के उस अनुभव के आधार पे पूरी व्यवस्था को और सुदृढ़ किया जाता है. तो वह प्री टेस्ट नवंबर 2025 में संपन्न हुआ था. और जैसा कि आपने देखा है कि राज्यों की बहुत महत्वपूर्ण भूमिका है. तो राज्यों की तैयारियों के संदर्भ में राज्य के वरिष्ठ अधिकारियों, मुख्य सचिवगण, राज्य के जनगणना नोडल अधिकारी और निदेशक जनगणना कार्य, इन सभी का एक कॉन्फ्रेंस यूनियन होम सेक्रेटरी की अध्यक्षता में जनवरी 2026 में संपन्न हुआ. फिर राज्य
एवं यूटी के स्तर पे जो जनगणना के पदाधिकारी हैं, डिस्ट्रिक्ट लेवल पे, चार्ज लेवल पे, उन सबों का अपॉइंटमेंट होता है, राज्यों ने किया है। नेक्स्ट। जनगणना की तैयारी काफ़ी विशद होती है और उसमें बहुत सारे चरण होते हैं। मैं उन सारे तैयारियों को समय की पाबंदी को देखते हुए रखना उपयुक्त नहीं समझता हूँ। सिर्फ मुख्य तैयारियाँ जो हैं वो आपके सामने रख रहा हूँ। जो जनगणना की प्रक्रिया संचालित होती है उसके लिए एक निर्देश पुस्तिका, इंस्ट्रक्शन मैनुअल, जो प्रगणक होते हैं और पर्यवेक्षक होते हैं उसके लिए बनाई जाती है। वो 19 भाषाओं में, भारत में भाषाई विविधता को देखते हुए, उनका सम्मान करते हुए 19 भाषाओं में तैयार की गई हैं। फिर जो सेंसस फंक्शनरी हैं, सेंसस फंक्शनरी जो नीचे पर्यवेक्षक और प्रगणक के स्तर तक काफ़ी 30-31 लाख संख्या होती है, उन सब को चरणबद्ध तरीके से उनकी ट्रेनिंग अलग अलग राज्यों में और संघ शासित प्रदेशों में चल रही है। कई जगह संपन्न भी हो चुकी है। साथ ही जनगणना की प्रक्रिया एक समान यूनिफॉर्म तरीके से पूरे देश में संचालित हो, उस यूनिफॉर्मिटी के लिए सर्कुलर सेंसस, सर्कुलर नंबर्ड सर्कुलर ORGI द्वारा निर्गत किए जाते हैं विभिन्न विषयों पे। भारत एक विशाल देश है और कई तरह की विविधताएं हैं, अतः सारे जनगणना की अवधारणाएं, कॉन्सेप्ट एक प्रकार से हर जगह लागू हों। सारे जो सेंसस फंक्शनरीज हैं उनको एक समान तरह से समझें और उसी प्रकार से लागू करें, क्योंकि उसमें थोड़ा सा वेरिएशन आंकड़ों की शुद्धता को प्रभावित कर सकता है। तो इसके लिए जनगणना के सर्कुलर्स हम लोग विभिन्न विषयों पर निर्गत किए हैं। जनगणना एक ऐसा कार्य है जो कि समयबद्ध तरीके से उसके सारे चरण बहुत अच्छे तरह से डिफाइंड और टाइम बाउंड होते हैं। तो उनका एक कैलेंडर और जिसमें माइन्यूट डिटेल केंद्र के स्तर पे और राज्यों के स्तर पे उसके गहन निगरानी, संचालन, अनुश्रवण के लिए बनाई गई है और उसके हिसाब से चल रही हैं। जैसा कि आप अवगत हो चुके हैं कि जनगणना 2027 में डिजिटल माध्यम से आंकड़ों का संग्रह होगा। प्रगणक और पर्यवेक्षक वो मोबाइल लेकर के उस पर मोबाइल एप्लीकेशन जो स्पेशली भारत सरकार की प्रतिष्ठित संस्था है CDAC, उसके माध्यम से उसको डेवलप किया गया है, उसको ले करके जाएंगे और आंकड़ों का संग्रह करेंगे। इस बार सेल्फ इन्यूमरेशन की भी व्यवस्था है, ये पहली बार जनगणना में हो रही है। और पूरी जनगणना की प्रक्रिया के संचालन, मैनेजमेंट, अनुश्रवण, निगरानी, प्रगति की निगरानी, चाहे वो राज्यों के स्तर पे हो या केंद्रीय स्तर पे हो, उसके लिए वेब बेस्ड पोर्टल है। उसके माध्यम से उसकी प्रगति की रियल टाइम बेसिस पे जानकारी हासिल हो सकेगी। నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్పై ఇద్దరు ప్రయాణికులు దాడి చేశారు. చద్మల్ నుంచి గాంధారి వెళుతున్న ఆర్టీసీ బస్సులో సురేష్, బాలయ్య అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. నర్సింగ్పల్లిలో వీరు ఆపమని చెప్పిన చోట కాకుండా బస్ స్టేషన్ వద్ద బస్సు ఆపడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో కండక్టర్ హనుమంతును దూషిస్తూ కర్రలతో దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివారు కొల్లూరులో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. కొకైన్ రవాణా చేస్తున్న ముఠాను ఫ్యూచర్ సిటీ ఈగల్ టీం పట్టుకుంది. నిందితుల నుంచి 33 గ్రాముల కొకైన్ కారును స్వాధీనం చేసుకున్నారు. శంకరపల్లి మండలంలోని కొల్లూరు రోడ్డు మార్గంలో కొకైన్ అక్రమ రవాణా జరుగుతోందని ఫ్యూచర్ సిటీ ఈగల్ టీంకు ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన నిఘా పెంచి అనుమానాస్పదంగా వస్తున్న ఓ కారును అడ్డగించారు. క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో 33 గ్రాముల కొకైన్ లభ్యమైంది.
కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మోకిలా పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన ముగ్గురు నిందితులు హైదరాబాద్కు చెందినవారు కాగా సిద్ధార్థ అనే రైల్వే ఉద్యోగి డ్రగ్స్ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారనే సమాచారం హైదరాబాద్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుచిత్ర సెంటర్ వద్ద ప్రైవేటు బస్సుల్లో సోదాలు చేశారు. ముంబై హైదరాబాద్ జాతీయ రహదారిపై సుచిత్ర సెంటర్ కొంపల్లి వద్ద 20 ప్రైవేటు బస్సులను తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిల్లర్ నంబర్ 230 వద్ద రాత్రి ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహిస్తున్న సమయంలో యూసుఫ్ అనే ఆటో డ్రైవర్పై కొంతమంది దాడికి పాల్పడ్డారు. యూసుఫ్ ఆటోలో వెళుతుండగా అక్కడే ఉన్న మాజీ యూనియన్ నాయకుడు అతన్ని ఆపి ధర్నాలో పాల్గొనలేదని ప్రశ్నించినట్లు సమాచారం. దుండగులు యూసుఫ్పై దాడి చేయడంతో అతను గాయపడ్డారు. గాయపడిన యూసుఫ్ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితుడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్లోని మహాలక్ష్మి వాడలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ నీటి కుంటలో స్నానానికి వెళ్లి 2 వ్యక్తులు మృతి చెందారు. కైలాస్ కంఠేశ్వర్ రోజువారీ కూలీ పనిచేసేవారు. ఈ క్రమంలో నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగారు. గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులు మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా ఓసీ2లో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ప్రైవేటు ఓబీ కంపెనీకి చెందిన డంపర్ వాహన టైర్లు స్ట్రక్ అవ్వడంతో మరమ్మతులు చేసేందుకు సర్ఫరాజ్తో పాటు శ్యామ్లాల్ మందుకర్, జగదీష్ కుష్వల్, తాజన్ సాబి అనే కార్మికులు అక్కడకు చేరుకొని పనులు చేపట్టారు. ఈ క్రమంలో టైర్ ఒక్కసారిగా పేరడంతో బలంగా బీహార్కు చెందిన సర్ఫరాజ్తో పాటు మరో 4 కార్మికులకు తగిలింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సర్ఫరాజ్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా 3కి కొత్తగూడెంలోని సింగరేణి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలోని వెంకటరెడ్డి నగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఉమామహేశ్వరరావుకు చెందిన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో భవనంలో ఉన్న నివాసులు అప్రమత్తమై ఎంట్రీ ఎగ్జిట్ గేట్ల ద్వారా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పారు. ఘటనలో 5 ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర సామాగ్రి దగ్ధమైంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. సికింద్రాబాద్లోని ఇంద్రపురి రైల్వే కాలనీ పార్కులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఓపెన్ జిమ్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు కేటాయిస్తోందని చెప్పారు. దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులతో ప్రజలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించొద్దని, మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరమని అన్నారు. కాలనీ, బస్తీల పార్కుల్లో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్లను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువును తాము కబ్జా చేయలేదంటూ అక్కడి నివాసితులు తెలిపారు. అవుట్ఫ్లో ఏర్పాటు చేయకుండా చెరువు ఇన్ఫ్లో పెంచుతున్నారన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అమీన్పూర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చెరువులోకి వ్యర్థాలు రావడంతో 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ప్లాట్లోకి నీరు వచ్చి చేరుతోందని వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అలుగు లేకపోవడమేనని అంటున్నారు. చెరువును తాము కబ్జా చేశామని అధికారులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లలో కెమికల్ వాటర్, హౌస్ హోల్డ్ డ్రైనేజ్ వాటర్ బాచుపల్లి నుంచి, ఇక్కడ అరబిందో ఫార్మా నుంచి, కోకోకోలా ఫ్యాక్టరీ నుంచి వచ్చి పడుతున్నాయి. ఆ నీళ్ళన్నీ అవుట్లో ఇమీడియట్గా చేసేస్తే చెరువు 93 ఎకరాలు ఎలా ఉండేదో అలాగే ఉండేది. మాకు ఈ సమస్య అనేది రాకపోయేది. ఇప్పుడు ఆ రోజున చట్ట ప్రకారంగా వెంచర్లో మేము కొనుక్కున్న ప్లాట్. అసలు మేము ఎందుకు కొనుక్కున్నాము, ఎవరిని అడగాలి? మీకు ఆ రోజు గ్రామ పంచాయతీ వచ్చింది, హెచ్ఎండిఏ వచ్చింది, ఎల్ఆర్ఎస్ వచ్చింది, ఇవాళ ఇదేంటి హైడ్రా వచ్చింది. ఇన్ని పరిధులను మీరు సిటీని మీరు పెంచుకొని పోతున్నారు. కానీ మేము ఎక్కడ పోవాలి?
అన్ని చెరువులకి 1975 మ్యాప్ తీసుకుంటున్నారు. మా చెరువు దగ్గరికి వచ్చేటప్పటికి రంగనాథ్ గారు 2006 తీసుకుంటారంటారు. ఎందుకంటే 2006లో 350 ఎకరాల్లో వాటర్ స్ప్రెడ్ ఉంది. కోర్టులో కౌంటర్ ఫైల్ చేసి వాళ్ళు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. అది ఇవ్వకుండానే ఆ టీడీఆర్ జీవో ప్రకారం మేము టీడీఆర్ ఇస్తామని రంగనాథ్ గారు అంటారు. మేమేమన్నామంటే అసలు మీకు దీనిలో అలుగులు లేవు, అలుగుల్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి అది ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది ఎంత ల్యాండ్ అయితే అంత కానీ చేయాలి. అదీగాక మేము మా ప్లాట్లకు మా వాటర్ వచ్చినాయి కానీ మేము చెరువుని కబ్జా చేయలేదు కాబట్టి ఈ జీవో మాకు వర్తించదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద 2013 యాక్ట్ కింద ఇవ్వాలి, లేకపోతే సబ్స్టిట్యూట్ ల్యాండ్ అన్న ఇవ్వాలి. టీడీఆర్లు అనేది మేము ఒప్పుకోమని చెప్పామండి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసులో కీలక విషయం బయటపడింది. కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం గోవాలో డీజేగా పనిచేసే క్లింటన్ పాత్రను గుర్తించింది. ఇటీవల అరెస్టైన జూబ్లీహిల్స్కు చెందిన వైద్యుడు కోలా బాలాజీ పటేల్కు క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. మరోవైపు పోలీసులు డీజే క్లింటన్ను పట్టుకోవడానికి ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మాదక ద్రవ్యాలు కాల్పుల కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మరికొంతమంది పాత్ర ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది. గోవాలో డీజేగా ఉన్న క్లింటన్ వైద్యుడు బాలాజీకి ఎండీఎంఏ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బాలాజీ ద్వారా వచ్చిన ఈ ఎండీఎంఏని రోహిత్ రెడ్డి ఆయన స్నేహితులు గతంలో వాడినట్లు దర్యాప్తులో గుర్తించారు. క్లింటన్ తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఓ బృందం గోవా వెళ్లగా ఇంకా దొరకలేదని తెలుస్తోంది. క్లింటన్ ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగినా పోలీసులు ధృవీకరించలేదు. డీజే క్లింటన్ తో కలిపితే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు నిందితుల సంఖ్య 16కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 12 మంది పట్టుబడగా మిగిలిన నిందితులు రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్ మరొకరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నారు. డీజే క్లింటన్ పంపిన ఎండీఎంఏ డ్రగ్స్ ఎవరు వాడారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నెల 14న ఫామ్ హౌస్ లో బయటపడిన పార్టీలో 2 రకాల డ్రగ్స్ వాడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముందు కొకైన్ ఒక్కటే వాడినట్లు భావించారు. కొకైన్ తో పాటు డీజే క్లింటన్ పంపిన ఎండీఎంఏని బాలాజీ తీసుకుని ఫామ్ హౌస్ పార్టీకి పంపినట్లు భావిస్తున్నారు. పోలీసులు సోదాలకు వెళ్లేలోపు 6 డ్రగ్స్ వాడినప్పటికీ అక్కడ ఒక్క కొకైన్ మాత్రమే దొరికింది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి 4కి కొకైన్ పాజిటివ్ రాగా నమిత్ శర్మ నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్ ఉన్నట్లు, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడింది. దీన్ని బట్టి పార్టీకి 2 రకాల డ్రగ్స్ వచ్చినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. వారందరిది ఒక్కో కుటుంబ నేపథ్యం, వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు వృత్తులు, అయినా ఒకటే భావజాలం. సామాజిక మాధ్యమాల్లోని వారి ఖాతాల్లోనూ అదే ప్రతిబింబించేది. ఇలాంటి వారినే విదేశీ ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లు, విదేశీ హ్యాండర్లు నెమ్మదిగా ఉచ్చులోకి లాగారు. నేరుగా పరిచయం లేని వారందరితో ఆన్లైన్లో నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వీరిని ఆపరేటర్లుగా వాడుకొని దేశంలో విధ్వంసానికి పాల్పడాలనేది ఐసిస్, అల్-ఖైదాల కుట్రగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విజయవాడ 2వ పట్టణ పోలీసుల దర్యాప్తులో తేలింది. విజయవాడ ఉగ్రమూలాల కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. చిరుద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి బలహీనతల్ని అవకాశంగా చేసుకున్న విదేశీ హ్యాండర్లు జిహాదీ ఉగ్రవాద భావజాలం వైపు వారిని ఆకర్షించారు. సామాజిక మాధ్యమాల్లో వారితో ఉగ్ర సమాచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. హైదరాబాద్లోని చంచల్గూడకు చెందిన సైదా బేగం వంట మనిషిగా పనిచేసేది. ఆమె భర్త ఇమ్రాన్ ఖాన్ 4 ఏళ్ల కిందట చనిపోయారు. అప్పట్నుంచి తన 7 ఏళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తనను, తన కుమారుణ్ణి ప్రేమగా చూసుకునే తన వర్గానికి చెందిన వ్యక్తి కోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషించేది. దీనికోసం సైదా బేగం 75 పేరిట ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి పోస్టులు పెట్టేది. పలువురికి రిక్వెస్ట్లు పెడుతూ వాటిని యాక్సెప్ట్ చేసిన వాళ్లతో చాటింగ్ చేసేది. ఈ క్రమంలోనే ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న వారు ఆమెను ఈ నెట్వర్క్ లోకి దించినట్లు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దర్యాప్తులో తేలింది. బీహార్లోని దర్భంగా ప్రాంతానికి చెందిన షాద్మన్ దిల్కష్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. అతన్ని వైద్యుడిగా చూడాలనేది వారి లక్ష్యం.
అతన్ని నీట్ శిక్షణ కోసం పట్నాకు పంపారు. తొలి ప్రయత్నంలో విఫలమైన దిల్కష్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవాడు. ఈ క్రమంలోనే విదేశీ హ్యాండ్లర్ల ఉచ్చులోకి వెళ్లిపోయిన దిల్కష్ చదువును గాలికొదిలేసి షాద్మాన్ రైట్స్ పేరిట ఇన్స్టాగ్రామ్లో జిహాదీ ఉగ్రవాద సాహిత్యాన్ని పోస్టు చేస్తూ పలువురిని ఆకర్షించేవాడు. బెనెక్స్ కామ్ గ్రూపులో చేరి భారత్లో ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ 10వ తరగతి వరకు చదివి మానేశాడు. తండ్రితో పాటు పెయింటింగ్ పనులకు వెళ్లేవాడు. ఇన్స్టాగ్రామ్లో చురుగ్గా ఉండే లక్కీ విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాలతో ఉగ్రవాద నెట్వర్క్ విస్తృతికి సంబంధించిన బెనెక్స్ గ్రూప్నకు అడ్మిన్ గా ఉండేవాడు. జిహాద్ కోసం యువతను నియమించడం, ఐసిస్ జెండాను ప్రదర్శించడం, భారత్లో ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా పనిచేసేవాడు. భారత్పై వ్యతిరేకతను తన పోస్టుల్లో వ్యక్తపరిచేవాడు. తీవ్రవాదుల ఫోటోలకు తన ముఖాన్ని అతికించుకుని కత్తి పట్టుకున్న ఫోటోలు పోస్టు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. బిహార్లోని ఔరంగాబాద్ జిల్లా రఫీగంజ్కు చెందిన బాలుడు సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ద్వారా విదేశీ హ్యాండ్లర్ల గాలానికి చిక్కాడు. అతను ఆన్లైన్లో పెయిడ్ గేమ్స్ ఆడేందుకు అవసరమైన సబ్స్క్రిప్షన్ మొత్తం వాళ్లే చెల్లించి ఆ బాలుడికి లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చారు. అతని ద్వారా జిహాద్ ఉగ్రవాద కార్యకలాపాల సమాచారాన్ని వ్యాప్తి చేయించారు. విజయవాడలో ఓలా, ర్యాపిడో, ఉబర్ బైక్ రైడర్ గా పనిచేసుకునే మహమ్మద్ రహమతుల్లా, అబూబకర్ అల్ బాగ్దాది, షరీఫ్ ఇస్రార్ అహ్మద్, జకీర్ నాయక్ సహా పలు అంతర్జాతీయ ఉగ్రవాద నాయకుల విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలు చూసేవాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవాడు. అలా విదేశీ హ్యాండ్లర్లు అతన్ని వారి ఉచ్చులోకి లాగారు. ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన బెనెక్స్ కామ్ ఇన్స్టాగ్రామ్ గ్రూపులో చేర్పించి అతనితో జిహాదీ ఉగ్రవాద సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేవారు. విజయవాడ ఆటోనగర్లోనే లేజర్ మార్కింగ్ పనులు చేసుకునే మహమ్మద్ దానిష్, బిర్యానీ పాయింట్లో క్యాషియర్గా పనిచేసుకునే మిర్జా సొహైల్ బేగ్లను రహమతుల్లా షరీఫ్ ద్వారా ఉగ్రవాద నెట్వర్క్లోకి దించారు. వీరితో అల్ మాలిక్ యూత్ ఇస్లామిక్ కమిటీ పేరిట ఒక గ్రూపు ఏర్పాటు చేయించారు. కర్ణాటకలోని బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాం లారీ డ్రైవర్ పీస్ ఆఫ్ మైండ్ 56 పేరిట ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచి చురుగ్గా ఉండేవారు. అతని పోస్టుల్ని గమనించిన విదేశీ హ్యాండ్లర్లు ఉగ్ర ఉచ్చులోకి లాగారు. బెనెక్స్ కామ్ గ్రూపులో చేర్పించి అతనితో జిహాదీ ఉగ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన జిషాన్, షరీఫ్ ఇస్రార్ అహ్మద్, జకీర్ నాయక్ సహా పలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నాయకుల విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలు చూసేవాడు. ముఖానికి ముసుగు తొడుక్కుని ఐసిస్ జెండాలు ఎగరవేసేవాడు. బ్లాక్ పౌడర్ తయారు చేస్తూ భారత్లో విధ్వంసానికి ప్రయత్నించాడు. ఇతనే కాదు, మహారాష్ట్రలోని పుణేకు చెందిన షారూఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్లోని బంకురా ప్రాంతానికి చెందిన మిర్ అసిఫ్ అలీఖాన్, ముంబైకి చెందిన షేక్ ఫయ్యాజ్ ఉర్ రెహమాన్లు ఇదే తరహాలో ఉగ్రవాదుల వలలో చిక్కారు. ఉగ్రవాదుల గాలానికి చిక్కిన వారిలో ఎక్కువ మందివి నిరుపేద కుటుంబాలే. అద్దె చెల్లించేందుకు డబ్బుల్లేని పరిస్థితి. సామాజిక మాధ్యమాల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో వారి తల్లిదండ్రులకు అవగాహన లేదు. పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడే విషయం తెలిసి లబోదిబోమన్నారు. ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన ఈ నెట్వర్క్ ను సిఐ సెల్ ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అడ్డుకట్ట వేసిందని, లేకుంటే తీవ్ర నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలోని కోట్లు విలువ చేసే భూమిపై మంత్రి పొంగులెట్టి కన్ను పడిందన్నారు. భూమిని చేజిక్కించుకోవాలని చూశారని, యజమానులు సతీష్ షా పల్లవి ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి పొంగులెట్టి కుమారుడు కబ్జాకు యత్నించారన్న ఆరోపణలున్న భూమిని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. భూమి బాధితులు సతీష్, పల్లవికి సంపూర్ణంగా అండగా ఉంటామన్నారు. లో ఒక 3-4 టైమ్స్ నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. మా అన్ని ఇక్కడ చుట్టూ ల్యాండ్స్లో సర్వే జరుగుతున్నాయి. ఏడీ సర్వే మిస్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఒకసారి నేను కలిస్తే ఆయన చెప్పిన నేను మనం రేకీ చేస్తున్నాం, రేకీ ముందు చూస్తున్నాం, మళ్ళీ ఫిక్స్ చేస్తున్నా. మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ ల్యాండ్స్ కోసం ముందునే మీటింగ్స్ జరిగినాయి బిట్వీన్ శ్రీ నవీన్ మిత్తల్జీ, కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, and the people who are interested in the Pakka lands. Maybe Harsha Reddy and all those people, or maybe his father.
మేబీ ఎందుకు చెప్తే పవర్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నుంచినే ఇన్ఫ్లుయెన్స్ వస్తాయండి. హైకోర్టు డైరెక్షన్లో కూడా ఈ సర్వే జరిగినే ఉన్నాయి. అవి చూడలే. నేను చెప్తున్నా మీరు దానికో కన్సిడరేషన్లో తీసుకొని మీరు సర్వే చేస్తే బెటర్ ఉంది. మీకు ఒక్కసారి మీరు అఫిడవిట్ ఇచ్చినాయి అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ యూ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ ద ఎక్విజిషన్ సర్వే. ఆయన లేటర్ ఆయన సస్పెండ్ ఆయన ఏం చెప్పినాయి ఇవన్నీ హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ తప్పు ఉన్నాయి, ట్రంపెట్ తప్పు ఉన్నాయి, ఇవి అన్ని సర్వేస్ ఇక్కడ తప్పు ఉన్నాయి చెప్పి ఈ ఓపెన్లీ టెలింగ్ మీ బట్ నాట్ ఇన్ రైటింగ్. ఇవన్నీ నేను సర్వే చేస్తా చెప్పి ఆయన హీ లెఫ్ట్. జరిగింది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ విషయం. వీరికి 1967 నుంచి ఇక్కడ భూమి ఉన్నది. తర్వాత స్వయంగా వారి పేరు మీద ఉంది, వారి భార్య పేరు మీద, వారి కూతుళ్ళ పేరు మీద సతీష్ షా గారికి భూమి ఉంది. 1967 అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి ఈ ల్యాండ్లో వారే ఉన్నారు వట్టినాగులపల్లి గ్రామంలో. సరే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ తోటలు పెరిగిన తర్వాత అన్ని పెరిగిన తర్వాత ఇవాళ ఈ భూమి విలువ 1 ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. అంటే దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తవ్వ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాము, దానికి తవ్వ అడిగారు. వెంటనే ఏం జరుగుతుంది, మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. వాస్తవం ఏంది అంటే ఈరోజు 60 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని కూడా ఈ దాదాపు 2.5 ఏళ్ల కింద ఆయన మంత్రి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకొని, ఇద్దరి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ రింగ్ రోడ్కి అవతలనేమో క్రషర్లు నడుపుతున్నాడు అక్రమంగా. నేను హరీష్ రావు గారు బయటపెట్టింది రింగ్ రోడ్కి యువతలనేమో ఇవాళ వ్యాపారాలు కాదు, ఇది అరాచక పర్వం, భూములు గుంజుకునే భూ దోపిడీ, వాళ్ళ భూదాహం కోసం ఇవాళ ఇట్లాంటి నిజాయితీ పరులైన అమాయకులైన వారిని వేధిస్తూ ఉన్నారు. ఇవాళ మేము చూపెడుతున్నది మీకు మచ్చుకు ఒకటి, ఇక డీటెయిల్స్ చాలా ఉన్నాయి. మండలి సమావేశాలు ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి ఆధ్వర్యంలో ప్లకార్డులతో గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అక్రమ మైనింగ్కి పాల్పడిందని, దీనిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తమ సభ్యులను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ శాసన సభ్యులను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల్ని సస్పెండ్ చేయడం, ఎవరి మీద ఇవాళ సస్పెండ్ వెనుకున్నటువంటి నేపథ్యం ఏంది, మంత్రి స్వయంగా అక్రమాలకు పాల్పడుతున్నాడు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ధనాన్ని, ప్రభుత్వానికి చెందాల్సినటువంటి మరి ఆస్తులని ఆయన అక్రమంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలనేటువంటి అంశాన్ని లేవనెత్తితే దాన్ని అర్థం చేసుకొని స్పందించాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నది అని అంటే ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదనిపిస్తూ ఉన్నది. ఈరోజు శాసన మండలిలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి, సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలి, తక్షణమే సభా సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా, నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.